24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, సిల్వర్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ సిల్వర్ యొక్క మూవ్మెంట్ మార్కెట్లో ఏ విధంగా ఉంది? ఫిజికల్ పరంగా కావచ్చు అండ్ ట్రేడింగ్ ప్రకారంగా కూడా మనం మాట్లాడుకుంటే ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది ఫర్దర్గా అనేది మనము అనాలిసిస్ ప్రకారంగా ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఓకే, సో ఒక క్లియర్ స్టాండ్ అపార్ట్ మార్కెట్ లీడర్ అండ్ అవుట్ పర్ఫార్మర్ ఎన్ని పాజిటివ్ వర్డ్స్ వాడినా తక్కువే సిల్వర్ కోసం ప్రత్యేకంగా. సో గోల్డ్ పెరిగింది, గోల్డ్ కరెక్షన్ స్టార్ట్ అయిపోయింది. సిల్వర్ లో ఇంకా కరెక్షన్ పూర్తిగా స్టార్ట్ అవ్వాల. ఎక్కడైతే చిన్న కరెక్షన్ గత వారంలో స్టార్ట్ అయిందో కొత్త న్యూ లోస్ క్రియేట్ చేయకుండా అక్కడే అదే కైండ్ ఆఫ్ చిన్న నెగిటివ్ ఏరియాలో ఉంది. బట్ ఇప్పుడు కూడా చూసుకుంటే మీరు ఒక గోల్డ్ తో పోల్చుకుంటే సిల్వర్ ఈ స్టాండింగ్ అట్ హయ్యర్ పొజిషన్ అనమాట. అంటే ఈ ఏవైతే డైలీ చార్ట్ బార్స్ ఉంటాయి కదా, జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ అంటారు అనమాట దాన్ని. సో జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ లో చూసుకుంటే ఈ రోజు మీకు చూపిస్తాను, యూ విల్ గెట్ అన్ ఐడియా అనమాట. సో ఇవన్నీ కూడా జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ అంటారు దీన్ని. సో ఇందులో మీకు హ్యామర్, రివర్స్ హ్యామర్, డోజీ ఇలాంటి కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. అండ్ ఫుల్ ఫిల్డ్ క్యాండిల్స్ ఉంటాయి, దాంతో పాటే కంప్లీట్ అన్క్లియర్ క్యాండిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కైండ్ ఆఫ్ చాలా డీప్ గా వెళ్ళాల్సి వస్తుంది. అది అంతా మీకు ప్రస్తుతానికి యాజ్ అ బేసిక్ ఎడ్యుకేషన్ లో ఉంటే మాత్రం పనికిరాదు. సో మీకు ఎగ్జాక్ట్లీ దేంతోనైతే లాభం జరగబోతుందో ఆ ఇన్ఫర్మేషన్ నేను చెప్తా. సో ఎందుకు గోల్డ్ పడిపోయిన తర్వాత కూడా సిల్వర్ ఎందుకు ఇప్పుడు కూడా ఆల్ టైమ్ హై దగ్గరలోనే ఉంది? ఇంకో విషయం తెలుసా, స్పాట్ మార్కెట్ కి అండ్ ఫ్యూచర్స్ మార్కెట్ కి గ్యాప్ చాలా పెరిగింది. మీకు 127 రూపాయలు దాదాపు ఒక గ్రాము సిల్వర్ ఉంటే ఇప్పుడు కూడా ఆల్ టైమ్ హైలో, మీకు ఫ్యూచర్ లో చూసుకుంటే 1,13,000 ఆ కైండ్ ఆఫ్ ప్రైస్ లో ఉంది పర్ కేజీ సిల్వర్. ఇక్కడ ఎందుకంటే మీకు గ్రామ్ ప్రకారంగా ఉండదు ఫ్యూచర్స్, సో కాబట్టి కేజీ ప్రకారంగానే మాట్లాడుకోవాలి. అంటే ఒకవేళ గ్రామ్ ప్రకారంగా మాట్లాడితే ఒక గ్రామ్ కి 113 రూపాయలు అని చెప్పొచ్చు, అది ఫ్యూచర్స్ లో. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఎలాంటి కైండ్ ఆఫ్ స్పాట్ మార్కెట్ ప్రైసెస్ ఉన్నాయి. సో 127 రూపాయలు విత్ నో చేంజ్ ఎంటైర్ మీకు 8 గ్రాములు కానివ్వండి, 10, 100, 1000 అంటే 1000 అంటే 1 కేజీ. ఇందులో కూడా మీకు చూసుకుంటే 1,27,000 రూపాయలు ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. అయితే ఎలాగైతే స్పాట్ మార్కెట్ ప్రైస్ లో ఆల్ టైమ్ హై దగ్గరలో ఉందో ఫ్యూచర్స్ లో కూడా అలాగే ఉంది. కానీ ఫ్యూచర్స్ లో ఏంటంటే స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతుంది. నా ఒకరు నన్ను అడిగారు, సార్ స్పెక్యులేషన్ అంటే ఒకసారి నాకు కరెక్ట్ గా అర్థమయ్యేట్టుగా చెప్పరా అన్నారు. సో అయితే మీకు చెప్తా. ఇప్పుడు స్పాట్ మార్కెట్ ఉందండి, నా దగ్గర క్యాష్ ఉండాలి. ఒకవేళ స్పాట్ మార్కెట్ లో నేను రియల్ సిల్వర్ కొనాలి అంటే నా దగ్గర దాదాపు 1,30,000 రూపాయలు ఉంటే క్యాష్ ఇచ్చి నేను ఒక కేజీ ఇటుక, సిల్వర్ ఇటుక నేను కొనొచ్చు. అలా నేను ఎన్నిసార్లు కొనాలనుకున్నా కానీ అన్ని లక్షలు నాకు కావాలి, అవునా? అంటే నేను అన్ని లక్షలు తీసుకొచ్చి పెట్టాలి. ఫ్యూచర్స్ మార్కెట్ లో ఏంటంటే మీరు 1,00,000 రూపాయలు ఒక కేజీకి సరిపడా సిల్వర్ మీరు ఫ్యూచర్స్ మార్కెట్ లో మీ అకౌంట్ లో పెట్టేశారనుకోండి, మీరు దాదాపు కనీసం 2 లేదా 4 లేదా 10 లాట్ల వరకు ఏ స్టాక్ బ్రోకర్ మీకు ఎంత ఎక్స్పోజర్ ఇస్తున్నారో వాళ్ళ ప్రకారంగా మీరు ఎన్ని సిల్వర్ లాట్, కేజీ లాట్ కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు అనమాట, అమ్ముకోవచ్చు కూడా. సో స్పాట్ మార్కెట్ లో చూసుకుంటే నా దగ్గర ఎంత క్యాష్ అయితే ఉంటుందో అంతే నాకు వెండిస్తారు. ఫ్యూచర్స్ మార్కెట్ లో ఏంటంటే నేను జస్ట్ 1,00,000 రూపాయలు పెడితే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 1,00,000 పెడితే నాకు ఈజీగా ఒక 10 లాట్లు, 5 లాట్లు, 2 లాట్లు నేను కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అది నేను ఒక రోజులో కనీసం 10 సార్లు అలా చేసుకోవచ్చు. సో దాన్ని అంటారు స్పెక్యులేషన్. అంటే నా దగ్గర డబ్బు మాత్రం లేదు అన్ని కేజీ లాట్ల వెండి కొనుక్కోవడానికి, కానీ నాకు నా స్టాక్ బ్రోకర్ ఏంటంటే ఎక్కువగా మార్జిన్ ఆర్ ఎక్స్పోజర్ ఇస్తే ఏమవుతుందంటే నేను ట్రేడింగ్ ఎక్కువ చేసుకుంటాను కాబట్టి వాళ్ళకి బ్రోకరేజ్ వర్కౌట్ అవుతుంది. నేను ఎంత ఎక్కువగా కొని అమ్మితే అన్ని వేల రూపాయలు బ్రోకరేజ్ రూపంలో ఒక బ్రోకర్ కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో నాకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా లేదా దాంట్లో సంబంధం లేదు బ్రోకర్ కి. సో ఇక్కడ ఏమవుతుందంటే స్పెక్యులేషన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ఒక 1,00,000 రూపాయలు పెట్టేసి మీరు 10 లాట్లు తీసుకోవచ్చు వెండివి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నిజంగానే కొనడం అవ్వడం జరగట్లేదు. ఎందుకు చేస్తున్నారంటే ఇదంతా వాళ్ళు ప్రాఫిట్ కోసం చేస్తారు. సో అది స్పెక్యులేషన్. నౌ కమింగ్ టు ది ఎగ్జాక్ట్లీ ఇంట్రాడే లెవెల్స్ కంటే ముందు ఇక్కడ చార్ట్ లో మీకు చూపిస్తాను ఎలాగైతే సిల్వర్ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళిన తర్వాత వాట్ హ్యాపెన్. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం చూసుకుంటే పడిపోయిన తర్వాత మళ్ళీ పెరిగినట్టే పెరిగి ఇదే ట్రెండ్ లైన్ కిందికి ట్రేడ్ అవుతుంది. ఓకేనా?
సో మళ్ళీ చూడండి ఇక్కడ పైకి వెళ్ళంటే వెళ్ళి మళ్ళీ దీని కిందికి వచ్చేసింది. దట్ మీన్స్ సిల్వర్ ఈజ్ ఆల్సో బుల్లిష్, బట్ బుల్లిష్ ప్రకారంగా ఒక చిన్న కరెక్షన్ అంటే ఇక్కడ చూసుకుంటే ఈ రోజు కూడా జరుగుతుంది, బట్ మేజర్ గా ఇప్పుడు కూడా పడలేదు. బంగారం మాత్రం పుసుక్కుని కిందికి జారింది, బట్ సిల్వర్ అదే ఆల్ టైమ్ హై దగ్గర రీడ్ అవుతుంది. అండ్ ఈ రోజు లెవెల్స్ చూసుకుందాము. M6 సిల్వర్ లో 1,14,043 రూపాయలు మీకు మైనస్, ఇక్కడ కూడా 840 రూపాయలు ఉంది ఇప్పటిదాకా, ఇప్పుడు మీకు 600 రూపాయలు అయిపోయింది. సో దేర్ ఇస్ అ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ప్రైసెస్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకి ఈ రోజున రెసిస్టెన్స్ 1 అండ్ సపోర్ట్ 1 చూసుకుంటే 1,15,228 రూపాయలు ఒకవేళ రెసిస్టెన్స్ 1 ఉంటే, సపోర్ట్ 1 చూసుకుంటే 1,13,993 రూపాయలు. ఈ రెండింటి మధ్యలో కాకుండా ఒకవేళ దీనికి కిందికి జారింది అనుకోండి, సో గోల్డ్ లాగే మళ్ళీ సిల్వర్ కూడా మీకు సపోర్ట్ లెవెల్స్ వరకు వస్తుంది. దాదాపు సపోర్ట్ 3 చూసుకుంటే 1,12,758 రూపాయలు. సో దిస్ ఇస్ సపోర్ట్ 3. అండ్ ఒకవేళ రెసిస్టెన్స్ 3 చూసుకుంటే 1,16,463 రూపాయలు. బట్ చార్ట్ లో కనిపిస్తుంది ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ బుల్లిష్. ఎంత కిందికి వచ్చినా కానీ సిల్వర్ లో మాత్రం ముందు బైక్ వస్తుంది, తర్వాత మెల్లగా మీకు గోల్డ్ లో వస్తే వస్తుంది, లేదంటే గోల్డ్ లో కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకొక విషయం, గత వారంలో మనం గోల్డ్ వీడియోలో ఒక విషయం చెప్పాము, దట్ 1,04,000 వరకు గోల్డ్ పెరిగేసి అక్కడ నుంచి కరెక్షన్ వస్తుంది అనేసి. సో కరెక్ట్ గా మనం చూసుకుంటే సిల్వర్ లో కూడా 1,20,000 రూపాయలు ఇప్పటిదాకా రాలేదు ఫ్యూచర్స్ లో, కానీ అది వచ్చింది అనుకోండి అక్కడ నుంచి కూడా నేషనల్ మీడియాలో చెప్తున్నారు చాలా ఎక్కువగా కరెక్షన్ ఉంటుంది, ఫాల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. సో దట్ ఇఫ్ సంబడీ ఈస్ బయింగ్ ఫర్ దర్ బిజినెస్ పర్పస్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో కానివ్వండి, ఫార్మ్ లో కానివ్వండి, ఇఫ్ దే వాంట్ టు బై మెనీ క్వాంటిటీస్ ఆఫ్ సిల్వర్, వాళ్ళు వెయిట్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి నేషనల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. బట్ మీరందరూ కూడా లేదండి, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు వెయిట్, ఐ హ్యావ్ టు ఇమీడియట్లీ టేక్ అ డెసిషన్ అంటే నేను ఇందులో ఎలా కొనాలి, ఎప్పుడు కొనాలి అంటే ఫస్ట్ మీరు నేర్చుకోవడం ముఖ్యం. సో యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఈ రోజునే ఇమీడియట్ కాల్ చేయండి, ఎందుకంటే సిల్వర్ లో మేజర్ మూవ్మెంట్స్ ఈ వారంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకొక 25% అమెరికా వైపు నుంచి మనకు టారిఫ్లు విధించబోతున్నారు, పెనాల్టీస్. ఆల్రెడీ 7th ఆగస్ట్ కి 25% విధించేశారు, 27th ఆగస్ట్ కి ఇంకొక 25% విధించబోతున్నారు. సో టోటల్ గా 50% అవ్వబోతుంది. అంటే ఎకానమీ ఇంకా నెగిటివ్ అవ్వబోతుంది, ఇక్కడ నుంచి ఇంకా సెల్లింగే ఎక్కువ ఉంటుంది. సో తొందర పడకుండా అలాంటి లెవెల్స్ తెలుసుకోవాలి అంటే మాత్రం పూర్తి నాలెడ్జ్ తో మీరు మార్కెట్ లో కూర్చోవాలి. డెఫినెట్ గా సార్, థ్యాంక్ యూ సో మచ్.